లోకం ఇంకా నిద్ర లేకముందే ఆకాశపు చుక్కలు ఇంకా మెరుస్తున్నప్పుడే ఒక వ్యక్తి తన రోజును మొదలు పెడతాడు. భుజాన పార గుడ్డలి వేసుకుని చీకటిలోని పొలానికి నడిచి ఆ పాదాలకు అలసట తెలియదు. ఆయనకు ఆదివారాలు ఉండవు, పండుగలు సెలవులు ఉండవు. మన ఆకలి తీర్చడానికి తన నిద్రను సుఖాన్ని త్యాగం చేసే అలుపెరగని సైనికుడు రైతు. రైతు అంటే కేవలం వృత్తి కాదు, అది ఒక జీవన పోరాటం. ఎండలు మండుతున్న రైతు పొలంలోనే ఉంటాడు. వానలు పడుతున్న బురదలో దిగి పని చేస్తాడు. ఆయన కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒంటికి సరైన బట్టలు ఉండవు. కానీ ఆయన పడే ప్రతి చెమట చుక్కల నేల తల్లికి ప్రాణం పోస్తుంది. మనం మురికి అనుకుని ఆ మట్టిలోని ఆయన తన జీవితాన్ని వెతుకుంటాడు. రైతుకు ఆదివారాలు ఉండవు, సెలవులు ఉండవు. పంట పండితేనే ఆయన ఇంట్లో ఒక పండుగ. ఒకసారి వర్షాలు లేక పంట ఎండిపోయినా బాధను గుండెలోనే దాచుకుని మళ్ళీ ఆశతో విత్తనం వేస్తాడు. తన కడుపు నిండకపోయినా లోకమంతా ఆకలి లేకుండా ఉండాలని కోరుకునే గొప్ప మనసు ఆయనది. అన్నం తినేటప్పుడు ఒక మెతుకు కూడా వృధా చేయకూడదు. ఎందుకంటే ఆ ఒక్క మెతుకు వెనుక రైతు కొన్ని నెలల కష్టం ఉంటుంది. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట అది. మనం పల్లెంలో వదిలేసే అన్నం ఒక రైతు పడ్డ ఆవేదనని మర్చిపోవద్దు. డబ్బు ఉంటే ఏదైనా కొనవచ్చు, కానీ అన్నం మాత్రం రైతు కష్టపడితేనే వస్తుంది. రైతు ఈ దేశానికి వెన్నెముక. ఆయనను గౌరవిద్దాం, అన్నాన్ని గౌరవిద్దాం. జై జవాన్, జై కిసాన్. వీడియో ఒక రైతు కష్టాన్ని మీకు గుర్తు చేసి ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.